కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెల్చాల రాజేందర్రావు నామినేషన్ వేశారు. అయితే అఫీషియల్ గా ఏఐసీసీ ప్రకటించకుండానే బీ ఫామ్ అందజేశారు. ఖమ్మం టికెట్ విషయంలోనూ ఇలాంటి వ్యూహమే అవలంబిస్తారని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్ వేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి రాజేంద్రనగర్లోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 400 స్థానాలు కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమన్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఏడు నెలల గర్భిణి అదృశ్యమైన ఘటన ఉప్పల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. రామంతపూర్కు చెందిన సాయి పవన్, అనూషలకు 14 నెలల క్రితం వివాహమైనట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం అత్తగారింటి నుంచి వెళ్లిపోతున్నట్టు తండ్రి వెంకటేశ్వర్లకు మెసేజ్ పెట్టినట్టుగా గుర్తించారు. వెంటనే తన అల్లుడు సాయి పవన్ కు ఫోన్ చేసి అడగ్గా ఇంట్లో కనిపించడం లేదని తాము వెతుకుతున్నట్టు చెప్పారు. దీంతో వెంటనే స్థానిక పిఎస్లో తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. పుట్టింటికి వెళ్తానంటే అత్త అంగీకరించకపోవడంతో అనూష మనస్తాపానికి గురై ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు తండ్రి ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనూష కోసం గాలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలోని వెంకటాచెరువు గ్రామస్తులకు ఆ ఊరి బావి జలసిరిగా మారింది. అడవిలోని సెలమ నీరు వారికి జీవనాధారంగా మారింది. నడి వేసవి కాలంలో పాతాళ గంగగా ఉబికి వస్తుండటంతో 3 గ్రామాల ప్రజలకు జీవనాధారంగా మారింది. ఆ నీరు తాగడం వల్ల తమకు ఎటువంటి అనారోగ్యం కలగట్లేదని, తాగడానికి నీరు రుచిగా ఉంటుందని అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. ప్రభుత్వ మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా వారు మాత్రం ఉబికి వచ్చే ఈ నీటినే తాగుతున్నారు. పైగా 2 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ ఈ చెలమ నీటినే వాడుతుండడం గమనార్హం.